వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం 28 ఏప్రిల్ పద వినోదం ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం. భువన విజయంలో ఎనమండుగురు కవులు 2+4 అని ఇచ్చారు. అష్టదిగ్గజాలు. అష్టదిగ్గజాలు. ఒకటి నిలువు చూద్దాం. ఆకాశంలో చందమామ కనిపించని రాత్రి. అమావాస్య. అమావాస్య. ఇప్పుడు రెండు నిలువు. స్వర్గం అంటే దివి. 3 నిలువు. స్థలం చోటు జాగా. ఇప్పుడు 10 అడ్డం చూద్దాం. సెలయేరు అంటే వాగు. ఇప్పుడు 4 నిలువు చూద్దాం. కవిత్వం అంటే కవనం అని రాస్తున్నాను. కవనం. ఇప్పుడు 5 అడ్డం. డాష్ జలకమ్ములాడవే పాట గుర్తుందిగా. ఆడవే జలకమ్ములాడవే అనే పాట. ఆడవే. ఇప్పుడు 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 నిలువు చూద్దాం. ధనం సొమ్ము డబ్బు. డబ్బు. 7 నిలువు. ఎండాకాలంలో ఆహ్లాదంగా ఆటవిడుపుగా సేద తీరే ప్రాంతం. 3+3 అని ఇచ్చారు. ఎండాకాలం అంటే వేసవి. వేసవి విడిది అని రాస్తున్నాను. వేసవి విడిది. ఇప్పుడు 5, 6, 7 నిలువ అయిపోయింది. ఇప్పుడు 8 అడ్డం చూద్దాం. 25 పైసల నాణెం పావలా. ఎవరైనా చూసారా పావలాని? కామెంట్లో చెప్పండి. వాడారా? పావలాని చూసారా, వాడారా? కామెంట్లో చెప్పండి. ఇప్పుడు 8 నిలువు చూద్దాం. నేనైతే వాడాను. పవిత్రం అంటే పావనం. పావనం. ఇప్పుడు 8 అయిపోయింది. 9. తెలుగు సోప్ కుడి ఎడమైంది. సోప్ అంటే సబ్బు. కుడి ఎడమైంది సబ్బు. సరిపోయింది. ఇప్పుడు 9 అయిపోయింది. 10 రాసేసాం. వాగు. ఇప్పుడు 11 నిలువు చూద్దాం. పెళ్ళి అంటే పెళ్ళి అన్నా కూడా చాలా పదాలు ఉన్నాయి. ఇక్కడ మనువు అని రాస్తున్నాను. మిగతా పదాలకి సరిపడేలాగా మనువు అని రాస్తున్నాను. ఇప్పుడు 12 అడ్డం చూద్దాం. సమీరం అంటే పవనం. పవనం. ఇప్పుడు 13 నిలువు. కుడ్యం అంటే గోడ. గోడ. 13 అయిపోయింది. ఇప్పుడు 14 అడ్డం. బహుమతి అంటే 3 అక్షరాలు, మధ్యలో అక్షరం నువ్వు వచ్చింది. కానుక. కానుక. 14 అయిపోయింది. 14 నిలువు చూద్దాం. తెలుగు కెనాల్ అంటే కాలువ. కాలువ. 14 నిలువు అయిపోయింది. ఇప్పుడు 15 అడ్డం చూద్దాం. మృగతృష్ణ అంటే ఎండమావి. 4 అక్షరాలు, 2 అక్షరాలు వచ్చేసినాయి మనకి. ఎండమావి. ఇప్పుడు 15 నిలువు చూద్దాం. ఉప్పు రాసి ఎండబెట్టిన మత్స్యాలు అంటే ఎండు చేపలు. ఎండు చేపలు. చేపలు. ఇప్పుడు 15 అయిపోయింది. 16 నిలువు చూద్దాం.
తల్లి అంటే మాత. మా ఆల్రెడీ వచ్చేసింది. 16 అయిపోయింది. ఇప్పుడు 17 చూద్దాం. తేలిక, కష్టమేమీ కాదు. సులువు. 3 అక్షరాలు 2 అక్షరాలు వచ్చేసినాయి మనకి. సులువు. ఇప్పుడు 17 నిలువు చూద్దాం. మంచి గుణం అంటే సుగుణం. సుగుణం. 17 నిలువు అడ్డం అయిపోయింది. ఇప్పుడు 18 నిలువు చూద్దాం. బాట, మార్గం అంటే దారి. దారి. 18 అయిపోయింది. 19 అడ్డం. ఎండిన చెట్టు అంటే మూడు. 20 అడ్డం. తేమ, తడి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు 20 అయిపోయింది. ఇప్పుడు 21 అడ్డం. ఇంతి అంటే 3 అక్షరాలు స్త్రీ కదా. ఇంతి అంటే 2 అక్షరం గు, 3 అక్షరం వా వచ్చింది. మగువ అని రాస్తున్నాను. ఇప్పుడు 21 నిలువు. చావు, మృత్యువు. మా వచ్చింది కదా. మరణం. 21 అయిపోయింది. ఇప్పుడు 22 నిలువు 22 అడ్డం చూద్దాం. 22 అడ్డం. గొప్పతనం అంటే గరిమ అని రాస్తున్నాను. ఎందుకంటే 22 నిలువు తలవాకిలి అంటే గడప కాబట్టి ఇక్కడ గరిమ అని రాశాను. గడప. తలవాకిలి అంటే గడప. 22 నిలువు అడ్డం అయిపోయింది. ఇప్పుడు 23 నిలువు. దున్నపోతు అంటే మా వచ్చింది. 3 అక్షరాలు. మహిషం. 23 నిలువు. 24 అడ్డం చూద్దాం. మీనం అంటే చేప. ఇప్పుడు 25 నిలువు చూద్దాం. చీటికి మాటికి మళ్ళీ 4 అక్షరాలు. మొదటి అక్షరం పా వచ్చింది కాబట్టి పదే. ఇప్పుడు 25 నిలువు అయిపోయింది. ఇప్పుడు 26 అడ్డం. యుద్ధం అంటే రణం ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు 27 అడ్డం చూద్దాం. రెండనాలు అంటే బేడ. ఇది వాడారా ఎవరైనా? నేనైతే వాడలేదు. మీరు ఎవరైనా వాడితే నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు 28 అడ్డం. మంచి కోడి చెప్పే మాటలు. ఇక్కడ 5 అక్షరాలు. హి, ప, దే అని వచ్చింది. 1 2 3 అక్షరాలు. హితోపదేశం. మంచి పలుకు. మంచిని చెప్పే పలుకులు హితోపదేశం. ఇప్పుడు 28 అయిపోయింది. ఇప్పుడు 29 నిలువు చూద్దాం. ఆకాశంకి కూడా చాలా పదాలు ఉన్నాయి. ఇక్కడికి తగ్గట్టుగా నేను అంబరం అని రాస్తున్నాను. 29 నిలువు అయిపోయింది. ఇప్పుడు 30 అడ్డం చూద్దాం. 30 అడ్డం. కఠినం అంటే పరుషం. 30 అడ్డం అయింది. ఇప్పుడు 31 నిలువు. జేబు గుడ్డ కర్చీఫ్. 3 అక్షరాలు. రూతో మొదలైంది. రుమాలు. ఇప్పుడు 32 అడ్డం చూద్దాం. అటు నుంచి అనేక ఎన్నో. పలు అటు నుంచి రాయమన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు 33 నిలువు చూద్దాం. స్త్రీ అంటే స్త్రీకి కూడా చాలా పదాలు ఉన్నాయి. ఇక్కడ తగ్గట్టుగా రాయాలి. ముందు 36 అడ్డం చూద్దాం. వేలుపు అంటే దేవత. దే వచ్చింది కాబట్టి. ఇప్పుడు స్త్రీ అంటే కాంత రాస్తున్నాను. ఇప్పుడు 33 నిలువు అయిపోయింది. ఇప్పుడు 34 అడ్డం చూద్దాం. సంపాదన అంటే రాబడి కాబట్టి ఇక్కడ నేను అంబరం తీసుకున్నాను. 34 నిలువు.
సీతారాముల కథ రామాయణం. రామాయణం 38 అడ్డం. సుడిగాలికి భారీగా లేచిన ధూళి దుమారం. 3 అక్షరాలు 2 అక్షరాలు ఆల్రెడీ వచ్చేసింది. దుమారం. ఇప్పుడు ఇక్కడ 35 నిలువు చూడలేదు మనం. శిశువు పసికందు బిడ్డ అని రాస్తున్నాను. బిడ్డ. ఇప్పుడు 37 నిలువు. వానదేవుడు అంటే వరుణుడు. వరుణుడు 37 నిలువు అయిపోయింది. ఇప్పుడు 38 దుమారం రాసేసాం. ఇప్పుడు 39 అడ్డం చూద్దాం. బంగాళాదుంపలు అంటే 5 అక్షరాలు ఆలుగడ్డలు రాస్తే ఇక్కడ సరిపోతుంది. ఆలుగడ్డలు. ఆలుగడ్డలు 39 నిలువు చూద్దాం. అపాయం అంటే ఆపద. ఆపద 40 నిలువు. ఒడ్డు తీరం గట్టు 41 నిలువు. తలకిందులైన స్వప్నాలు. స్వప్నాలు అంటే కలలు. తలకిందులైంది కాబట్టి కింద నుంచి రాయాలి. కలలు. కలలు 41 అయిపోయింది. ఇప్పుడు 42 అడ్డం చూద్దాం. తట్ట బుట్ట. ఇక్కడ 2 అక్షరాలు 2వ అక్షరం పా వచ్చింది. సో గంప. ఇప్పుడు 43 అడ్డం చూద్దాం. సౌమిత్రి అంటే లక్ష్మణుడు. సరిపోయింది ఇక్కడ. లక్ష్మణుడు కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు 44 అడ్డం. శరంతో అంటే బాణంతో. బాణంతో. ఇప్పుడు 45 అడ్డం. ఉద్ధతి డాబుసరి అంటే 2 అక్షరాలు మొదటి అక్షరం దా వచ్చింది. దర్పం. దర్పం. ఇప్పుడు 46 అడ్డం. పుట్టు అంటే ఊక. ఊక. ఈసారి ఏకాక్షరాలు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇదండి ఈనాడు ఆదివారం 15వ ప్రశ్నలు జవాబులు. మళ్ళీ ఇంకొక పద వినోదంతో వచ్చే వారం కలుద్దాం.